ప్రైజ్ లార్డ్ డైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, గత 3 రోజుల నుండి క్రైస్తవులపైన దాడులు అనేది బాగా పెరిగిపోయాయి. పైగా జనవరి 1 నుండి ఈ రోజు వరకు సుమారు 900 పైగా క్రైస్తవులపైన దాడులు జరిగాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది రిపోర్ట్స్ చెప్తున్న మాట. ఇప్పటికీ ఇంత ఫాస్ట్గా ఇంత వేగంగా పెరగడం అనేది మామూలు విషయం కాదు. నేను చెప్తున్న సోర్సెస్ ఎక్కడి నుంచి అనంటే, నేను చెప్తున్న సోర్స్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున, న్యూస్ అవుట్లెట్స్, సోషల్ మీడియా నుండే నేను మీకు ఈ వివరణలు అనేది క్లియర్గా చెప్తున్నాను. ఈ ఆదివారం నుండి ఈ బుధవారం వరకు సుమారు 3 కేసెస్లు అయినాయి. అవి కూడా చాలా పెద్ద కేసెస్, చిన్న కేసు కూడా కాదు. రాజస్థాన్లో జైపూర్ గురించి నేను మీకు నిన్ననే ఒక వీడియో చూపెట్టాను. ఎలా ఒక పాస్టర్ గారిని కొట్టారు, వాళ్ళ కూతుర్ని కొట్టారు, ఎంత దారుణంగా కొట్టారో చెప్పొద్దండి. జైపూర్లో జరిగిన ఇన్సిడెంట్ చాలా దారుణము. ఒక గర్భిణ మహిళను కొట్టారండి, చెయ్యి కొట్టేసారు. ఆమె చెయ్యి ఇలా ఉంది, ఒక ఆమె కాలు కొట్టారు. నేను వీడియోస్ ఎందుకు చూపెడతలేను అని అంటే, అది కాపీరైట్ పడుతుంది కాబట్టి. పైగా అది యూట్యూబ్కి ఇవన్నీ వైలేట్ అవుతుంది కాబట్టి నేను ఇలాంటి వీడియో చూపెట్టలేను. చాలా దారుణంగా, అందుకని కొన్ని క్లిప్స్ మాత్రమే మీకు నేను చూపెట్టాను. దీని తర్వాత వాళ్ళు ఏ విధంగా పోలీస్ స్టేషన్ ముందు ఆరాధన చేశారో అది సెకండరీ థింగ్. దీని తర్వాత లాయర్స్ కూడా ముందుకు వచ్చారు. ఈ విధంగా ఆ రాజస్థాన్లో ఉన్న సేవకులు, క్రైస్తవులు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ ముందు ఆరాధించారో ఇది కూడా నేను మీకు ఒక వీడియో చూపెడతాను. కానీ దీనికన్నా ముందు ఒక న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఛత్తీస్గఢ్లో జంషెద్పూర్, బాగా గుర్తుపెట్టుకోండి, జంషెద్పూర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను మీకు చెప్తాను. విత్ సోర్స్, విత్ ప్రూఫ్ చూపెడతాను నేను మీకు. ఏం జరిగిందో బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ జంషెద్పూర్, లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ ఇండియా స్టేట్ ఆఫ్ జార్ఖండ్కి ఈస్ట్ ప్రాంతంలో ఉన్న జంషెద్పూర్లో క్యాథలిక్ నన్ అలాంగ్ విత్ 2 స్టాఫ్ మెంబర్ from a Catholic NGO and the 19 young minor, mostly teen ages girl, were detained to be a joint team of police and railway authorities at the Jamshedpur railway station. Incident stemmed from the complaint by the member of the VHP who accused the group of engaging a forced conversion of Hindus to Christianity. The group was traveled for the youth prayer meeting and educational program organized by the Catholic charity, but extremists interrupted them, leading to their detention around September 19 to 21, with the case escalating and reports peaking on September 23rd. ఇద్దరు క్యాథలిక్స్ మనతో పాటు 19 మంది యవనస్తులు, అందులో ఎక్కువ మహిళలు ఉన్నారు, యవనస్తురాలు ఉన్నారు. వీళ్ళందరూ ఒక ప్రేయర్ మీటింగ్, అదేవిధంగా ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్కి వెళ్తున్నారంట. వెళ్తున్న సమయంలో జంషెద్పూర్లో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర మరొకసారి విహెచ్పికి సంబంధించిన వాళ్ళు వీళ్ళపైన ఒక కేసు వేసేసాడు. ఏం కేసు అంటే తెలుసా? ఫోర్స్ కన్వర్షన్ కేసు. హిందూ మహిళలను తీసుకుపోయి వాళ్ళను ఏం చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు. ఇది ఇలాంటి అలిగేషన్స్ అనేది పెట్టడం జరిగింది. వాళ్ళు ఎప్పటి వరకు ఉన్నారంట తెలుసా? 19th 20 2 రోజులు వీళ్ళు 19 నుంచి 21 వరకు వీళ్ళు డిటెన్షన్లోనే ఉన్నారు అనంట. సో ద డిటెన్షన్ వర్ హెల్డ్ ఫర్ ఓవర్ 5 hours ఇనిషియలీ అండ్ సమ్ రిపోర్ట్స్ ఇండికేట్ the questioning extending until 3 AM. 5 గంటల పాటు వీళ్ళకు క్వశ్చనింగ్ చేశారంట. పట్టపగలు మార్నింగ్ 3 o'clock వరకు అండి. ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, నన్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, డిటెన్షన్లో తీసుకున్నారంట. వీళ్ళకి ఎప్పటి వరకు క్వశ్చనింగ్ చేశారంట? మార్నింగ్ 3 AM వరకు అంట. డిస్పైట్స్ నో ఎవిడెన్స్ ఆఫ్ రాంగ్ డూయింగ్ బీయింగ్ ఫౌండ్. వీళ్ళు ఏమి తప్పు చేయలేని ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా వీళ్ళకు 3 గంటల మార్నింగ్ 3 o'clock వరకు కూర్చోబెట్టారంట. బట్ the ordeals involved intimidations tactics, including seizure of the personal belongings and the verbal harassments. వీళ్ళు పెద్ద హీరోస్ అనుకుంటారు కదా, ఆడవాళ్ళకు గౌరవిస్తాము అని అంటారు కదా. వీళ్ళ నోరు తెరిస్తే బూతులు, భయంకరమైన బూతులు, ఎంత దారుణమైన బూతులు ఉంటాయంటే ఊహించుకోలేని బూతులు అవి. అలాంటి బూతులు ఆడవాళ్ళపైన వాడతారు. మీకు లాస్ట్ టైం కూడా ఒక వీడియో చూపెట్టినాడు, ఎంత అశ్లీలమైన సైగల్స్ చేస్తున్నారో ఆడవాళ్ళను అనేది నేను మీకు లాస్ట్ వీడియోలో చూపెట్టాను.
ఇక్కడ హెరాస్మెంట్స్ చేస్తున్నారంట, వర్బల్ హెరాస్మెంట్స్. మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత దారుణంగా ఉంటుందో. పైగా వాళ్ళ బిలాంగింగ్స్ని కూడా తీసుకున్నారంట. ఓకే రైట్. 25 గురించి ఏం మాట్లాడతామండి? ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఆర్టికల్ 25 కనిపిస్తుందా మనకు? ఆనెస్ట్గా చెప్పండి. చట్టము చదువుతున్నప్పుడు ఎంత ఆవేశం వస్తుంది మనకు, అమ్మయ్య మన ప్రొటెక్షన్ మనకు ఉంది అని అనుకుంటాము. కానీ రియాలిటీగా ఎక్కడైనా కనిపిస్తుందా ప్రొటెక్షన్ అనేది? లేదు. ఎన్పీపీ పార్టీ మేఘాలయకి సంబంధించిన వాళ్ళు ఇది అన్లాఫుల్ యాక్ట్ అండ్ కరెక్టే, బాగానుంది, జరుగుతుంది. ఛత్తీస్గఢ్లో మేఘాలయకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు, అంతా బాగుంది. కానీ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం చేస్తుందా? వీళ్ళని మాత్రం డిటెన్షన్లోనే తీసుకున్నారు కదా. రాత్రి 3 గంటల వరకు అండి, తెల్లవారుజామున 3 గంటల వరకు వీళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు వర్బల్ హెరాస్మెంట్ చేస్తూ వాళ్ళ వస్తువులని వీళ్ళందరూ సీజ్ చేయడం అనేది అర్థం కాదు. బైబిల్ సీజ్ చేస్తారా? బైబిల్ ఏమైనా సీజ్ చేయాల్సిన పుస్తకం ఇది? అర్థమవుతుందా? జేబు నిండా సిగరెట్ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు, దాని మీద తాగకండ్రా అని చెప్పినా కూడా తినేటోళ్ళు ఉన్నారు, తాగేటోళ్ళు ఉన్నారు. దీన్ని సీజ్ మాత్రం చేయరు, ఎందుకంటే ప్రభుత్వానికి దీని నుండి లాభం వస్తుంది కాబట్టి. డ్రగ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ప్రాబ్లం ఇది. దీని గురించి ఎవరైనా చేస్తున్నారా? దీని గురించి ఎవరు చేస్తలేరు. గంజాయి బ్యాచ్ మీకు అందరికీ తెలుసు, గల్లీలో కనిపిస్తున్నాడు ఈరోజు. దీన్ని ఎవరైనా ఆపగలుగుతున్నారా? బైబిల్, నన్స్, క్రాస్, చందా, తబ్లా లేదా కీబోర్డ్స్ ఇవి ఉంటే మత మార్పిడి సాధనాలు. చెప్పడానికి కూడా కొంచెం సిగ్గుండాలి. చిచే రైట్. దీని తర్వాత ఏం జరిగింది నెక్స్ట్? Similar incident happened in the Jamshedpur, including a recent attack on the Christian family dinner, August 2025, where police and the mob invaded the private gathering over the unverified conversion rumor, including attendees, and vandalized properties. 2025 ఆగస్టు నాడున క్రైస్తవులంట క్రిస్టియన్ ఫ్యామిలీ కూర్చొని డిన్నర్ చేస్తున్నారంట. డిన్నర్ చేస్తున్న సమయంలో వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, రిలేషన్స్ ఉంటారు, లేకపోతే చర్చ్ మెంబర్స్ ఉండొచ్చేమో, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక ప్రేయర్ కండక్ట్ చేసి వాళ్ళు లంచ్ చేస్తున్నారేమో, డిన్నర్ చేస్తున్నారేమో. వచ్చేసారు పనిపాట లేని వాళ్ళు. ఎక్కడ లేని వీళ్ళకి సమాచారం వస్తే తెలియదు. ఇంత ఖాళీగా అండి, ఒక ఫోన్ చేయగానే 50 మంది వస్తున్నారంటే 50 మందికి ఉద్యోగం లేక ఖాళీగా ఎలా తిరుగుతున్నారో మీరు ఆలోచించుకోండి. నినాదాలు చేసుకుంటా వీళ్ళు వచ్చేసారు, వాళ్ళ ప్రాపర్టీని ధ్వంసం చేశారండి. ప్రాపర్టీ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాళ్ళు వస్తారు, ఇల్లు పైన దాడి చేస్తారు, సీసీ కెమెరాలు ఇరుక్కొడతారు, ఫోన్లు లాక్కుంటారు, కొట్టేది కొడతారు, వాళ్ళు వీడియో చేస్తారు, చేసేయడం మత మార్పిడి జరుగుతుందని, అది జరుగుతుంది, ఇది జరుగుతుందని చూపెడతా ఉంటారు. ఎంత గేమ్, ఎంత ప్లాన్డ్గా ఉంటుందో వీళ్ళది బాగా గుర్తుపెట్టుకోండి. సగం మంది ఇంటికాడ ఉంటే సగం మంది పోలీస్ స్టేషన్లో ఉంటారు, సగం మంది పోలీస్ స్టేషన్లో అక్కడ కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు, ఈడ సగం మంది వచ్చి కొడుతూనే ఉంటారు. క్రైస్తవులు అక్కడ వెళ్ళే లోపల మాత్రం వాళ్ళ మీదనే కేసు అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ ఫైల్ చేస్తారు కాబట్టి. అర్థమవుతుందా? రైట్. దీని తర్వాత నెక్స్ట్ ఎక్కడ జరిగిందో నేను మీకు చూపెడతాను, బాగా గుర్తుపెట్టుకోండి. జైపూర్, రాజస్థాన్, 21 సెప్టెంబర్. ఆల్రెడీ మీకు ఒక వీడియో చూపెట్టాను జైపూర్లో, కానీ ఏం జరిగిందో చెప్తా. ఇన్ జైపూర్, ద క్యాపిటల్ ఆఫ్ రాజస్థాన్ ఇన్ నార్త్ వెస్టర్న్ ఇండియా, a group of religious organization affiliated with the Hindutva group stormed a Christian worship service on September 21st, resulting in physical assaults on the attendees. వచ్చిన వాళ్ళపైన ఫిజికల్గా అసాల్ట్ చేశారు, ఇంక్లూడింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. చిన్న పిల్లలు కూడా కనిపిస్తలేరా? మాతృదేవో పితృదేవో ఆ భవ ఈ భవ అంటాం కదా. ఆడవాళ్ళు రాగానే దానికి మర్యాద అనిపిస్తలేదా? నార్త్లో ఆడవాళ్ళకు మర్యాద ఎవరు ఇస్తారండి? చూసారా మీరు అసలు ఎప్పుడైనా నార్త్లో మర్యాద ఇచ్చేది? మీరు సీరియళ్ళు, టీవీలు చూస్తుంటే జరగదు, ఒరిజినల్గా చూడండి తెలుస్తుంది. నేనున్నాను ఆడ, అర్థమవుతుందా? ఆల్మోస్ట్ 10 years అబౌవ్ ఉన్నా నేను నార్త్లో. ఆడవాళ్ళను పేరుకు మాత్రమే, మన ఫ్యామిలీ తప్ప వేరే వాళ్ళకు మర్యాద ఇచ్చే సీనే లేదు అక్కడ. అది కూడా మన కమ్యూనిటీ వాళ్ళు ఉంటే మ్యాటర్ వేరే, కానీ హై కమ్యూనిటీ, లో కమ్యూనిటీకి మర్యాద ఎలా ఇస్తారో మీరు ఒకసారి చూడండి. ఎక్కడైనా అంతే. హై క్యాస్ట్, లో క్యాస్ట్ వాళ్ళు ఏ విధంగా ఆడవాళ్ళకు మర్యాద ఇస్తారో మీకు బాగా తెలుసు అనుకుంటాను. నేను దీని గురించి చెప్పాల్సిన అవసరం మనకు లేదు. అసభ్యకరమైన మాటలు చూడండి, చిన్న పిల్లలు కూడా వదులుతలేరు. ద అటాకర్ వ్యాండలైజ్ చర్చ్ ప్రాపర్టీని ఎట్లయినా ధ్వంసం చేస్తారు. వీళ్ళకు పనిపాట లేదు. అరే చేను ఉంగరాలు లాక్కొని పోయేటోళ్ళు వీళ్ళేందండి చెప్పేది? చూడండి ఇక్కడ, రైట్. such as furnitures and the religious items and confiscated mobile phones to prevent victim from the recording the incident or calling for the help. ఫోన్లు లాక్కుంటారు, ఎందుకు తెలుసా? ఎవరికి ఫోన్ చేయొద్దు.
క్రైస్తవ సంఘాలకు ఫోన్ చేసి పరిగెత్తుకుంటూ వస్తారు కదా, అందుకే ఫోన్లు లాక్కుంటారు. పోలీసు వాళ్ళకు ఫోన్ చెయ్యొద్దు, రికార్డింగ్ చెయ్యొద్దు. ఎందుకంటే వీళ్ళ బయట బండారం పడుతుంది కాబట్టి రాగానే ఫోన్లు గిన్నెలు అన్ని లాక్కుంటారు. అయినా కూడా మన వాళ్ళకు బుద్ధి లేదా? అసలు ఫోన్లు ఎట్లా లాక్కుంటారండి? మన వాళ్ళు ధైర్యంగా నిలబడలేరా? దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడండి ఇలాంటి విషయాలను, కానీ నీ ప్రొటెక్షన్ నువ్వు చూసుకోవా? రైట్, నెక్స్ట్. Reporter indicate that assault was unprovoken, with the mob accusing the congregation of illegal conversion without evidence. వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఇప్పటి వరకు లేదండి. ఇప్పటి వరకు ఎంతమంది మత మార్పిడి కేసులో అరెస్ట్ అయ్యారో వాళ్ళ మీద అసలు ఏ ఎవిడెన్స్ అనేది లేదు. కేవలం ఎలిగేషన్ పైననే వాళ్ళు అరెస్ట్ అయ్యి ఉన్నారు. రైట్, పోలీస్ అరైవ్డ్ బిలేటెడ్లీ అండ్ did not intervene immediately, leading to criticism that law enforcement often side with or ignorance complaints from majority group. పోలీస్ వాళ్ళు వచ్చారు, లేట్గా రావడమే కాదు, ఇన్వాల్వ్ కూడా కాలేదంటే చాలాసేపు వరకు. తర్వాత రియాక్షన్ ఇవ్వడం స్టార్ట్ అయ్యారు. ఈ మాబ్స్తో ఎందుకు ఇంత భయపడుతున్నారో నాకు అర్థం కాదు. పోలీసు వాళ్ళకు గనక నిజంగా అవకాశం ఇస్తే లా అండ్ ఆర్డర్ సెట్ అయిపోతుంది. కానీ ఇంకా కొన్ని పొలిటికల్ ప్రెషర్స్ వల్ల వాళ్ళు కూడా ఏమి చేయలేరు. రైట్, రాజస్థాన్ గవర్న్డ్ బై ద బీజేపీ హ్యాస్ ఎన్ఫోర్స్ అన్ యాంటీ కన్వర్షన్ లా సిన్స్ 2008 విచ్ రిక్వైర్ ప్రయర్ గవర్నమెంట్ అప్రూవల్ ఫర్ ద కన్వర్షన్ అండ్ ద ఇంపోజ్ పెనాల్టీస్ ఫర్. ఇవన్నీ ఓకే, మనకు అందరికీ తెలుసు. యాంటీ కన్వర్షన్ లా వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళన్నీ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫూల్పూర్. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన ఇన్సిడెంట్. ఇది ఎప్పుడు జరిగింది? ప్రయాగ్రాజ్ డిస్ట్రిక్ట్, అలహాబాద్. ఒకప్పుడు అలహాబాద్ ఉండే, ఇప్పుడు ప్రయాగ్రాజ్ అయిపోయింది. ఇది September 21 నాడు జరిగిన ఇన్సిడెంట్. ఇది ఇన్ బౌదర్ విలేజ్ విత్ ఇన్ ద ఫూల్పూర్ ఏరియా ఆఫ్ ద ప్రయాగ్రాజ్ డిస్ట్రిక్ట్, ఉత్తరప్రదేశ్. బజరంగ్ దళ్ మెంబర్ రైడెడ్ ద క్రిస్టియన్ ప్రేయర్ మీటింగ్ ఆన్ ద September 21 and 22. క్రిస్టియన్ మీటింగ్ జరుగుతుంది. బజరంగ్ దళ్ వాళ్ళు వెళ్ళారంట. ఎందుకు? ప్రార్థనలు కూర్చొనిక కాదు. చూడండి, accusing participant of the illegal conversions and claiming the local church was built unlawful to lure Hindus. చర్చ్ ఎందుకు కట్టారంట తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చ్ ఎందుకు కట్టారు? లోకల్ చర్చ్ వాజ్ బిల్డ్ అన్లాఫుల్లీ చర్చ్ కడతారా ఎక్కడైనా? చర్చ్ కట్టడానికి పర్మిషన్ దొరకదు. ఒకవేళ చర్చ్ కట్టినా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ కట్టరు. ఇంట్లో ప్రార్థనకు చర్చికి తేడా తెలియని ఇలాంటి మూర్ఖులకు, చదువు సంధ్య లేని వాళ్ళకు, వీళ్ళకి ఏం తెలుసండి చర్చ్ అంటే ఏంటిదో అనేది? చర్చ్ ఒక క్వశ్చన్స్ నేను రాబోయే రోజుల్లో ఒక వీడియో చూపెడతాను. ఒక రిపోర్టర్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు చూడండి, మీరు నవ్వుతారు ఆ వీడియో చూస్తే. రైట్, కానీ వాడు చాలా సీరియస్గా మాట్లాడతాడు. ఎందుకంటే వాడు ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన వాడు డిఫెండ్ ఎలా చేసుకుంటున్నాడో ఇంకా మనకు అందరికి తెలుసు. రిపోర్టర్ ఒక పక్షాన మాట్లాడుతూ ఉంటే రిపోర్టర్ అనేది దేనికి పనికి రాదు. రిపోర్టర్ అనేది న్యూట్రల్గా ఉండాలి. ఆ న్యూట్రలిజం అనేది ఇప్పుడు ఆగిపోయింది. ఆ న్యూట్రల్ అనేది మొత్తం పడిపోయారు. ఇప్పుడు రిపోర్టర్స్ ఒక పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ లాగానే మాట్లాడతారు, కానీ రిపోర్టర్ అనేది రిపోర్టింగ్ ఎప్పుడో చచ్చిపోయిందండి. రైట్, నెక్స్ట్ వన్ ఎక్కడ ఉంది ఇది? The extremists staged a protest at the local police station, chanting slogans and demanding arrest. చర్చ్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు, చాంటింగ్ చేయడం స్టార్ట్ అయ్యారు. చాంటింగ్ అంటే నినాదాలు, ఇంకా మతపరమైన నినాదాలు చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. which include local converts from Hindu. Acha, no immediate arrest occurred, but the incident heightened tension with report of threats against Christian leaders. ఏం చేయలేదు, ఉల్టా క్రైస్తవులకే ఎరికిస్తారు. ఉత్తరప్రదేశ్ అంటే బీజేపీ రూల్. రైట్, ఇదంతా పక్కన పెడదాం. రిపోర్ట్ ఫ్రమ్ September 12th to 16th detained brutal assault such as mob attack on the congregation and 7 families in the remote villages on August 10th were police watch without intervening. Other cases include exhumation of Christian burials and demand to ban priests from the tribal area. Chhattisgarh BJP ruled saw 24 incidents in October 24 alone, with Hindutva group pushing for the demolish of the illegal churches and ending Christians welfare activity labeled as conversion tactics.
అరే స్కూల్ కాలేజ్ ఈరోజు చదువుకున్న ప్రతి వాడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోనే చదివారు. వాళ్ళే కన్వర్ట్ కాలేదు, వాళ్ళకే కన్వర్షన్ చేయలేనప్పుడు ఎవరికి చేస్తారండి? ఇంకా చదువుకున్న అంత వ్యక్తి అసలు చర్చెస్లో కన్వర్షన్ జరుగుతుంది, స్కూల్స్లో కన్వర్షన్ జరుగుతుంది అంటే ఏంటిది? క్రిస్టియన్ స్కూల్లో క్రిస్టియన్ ప్రేయర్సే ఉంటాయండి. మార్నింగ్ ప్రేయర్ ఏముంటుంది? ఎన్నో విధాలుగా సరస్వతికి సంబంధించిన ప్రేయర్ నేర్పిస్తారు. తర్వాత ఒకవేళ ఒక స్కూల్ అనేది ఒక కమ్యూనిటీకి సంబంధించినట్టే ఆ కమ్యూనిటీకి సంబంధించిన ప్రేయర్స్ అనేది ఉంటాయి. అర్థమైందా? క్రిస్టియన్ స్కూల్లో క్రిస్టియన్ ప్రేయర్సే ఉంటాయి. దానికి మత మార్పిడి అనేది ఎలా అనగలుగుతాం మనము? అనలేము కదా. ఎంత దారుణం అండి, ఎంత బాధ అండి. కొంచెం చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు క్రైస్తవుల పైన ఎక్కడ లేని అరాచకం అండి. సరే చూద్దాం ఇంకొకసారి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉందో అక్కడ ఈ డబుల్ ఇంజిన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎక్కువగా క్రైస్తవుల పైననే మైనారిటీస్ పైననే అటాక్ జరుగుతుందండి. ఒక గర్భిణ మహిళను కొట్టారండి. ఎంత బాధ ఉంటుంది చూడండి మీరు. గర్భిణ మహిళను కొట్టడం జరిగింది, ఆడవాళ్ళని కొట్టారు, పాస్టర్ ఏడుస్తున్నాడు, కొడుకు ఏడుస్తున్నాడు. వాళ్ళు దేనికి నమ్ముకొని వచ్చారండి? వాళ్ళ ఇల్లు ఆస్తి అన్ని వదులుకొని ఎక్కడో దేవుని స్వార్థ ప్రకటిస్తామని వెళ్తే, నిజంగా చెప్తున్నాను కదా, ఒక చదువు సంధ్య ఉంటే అప్పుడు అర్థమవుతుంది. ఫారెన్ కంట్రీస్లో కూడా మన వాళ్ళు ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారో మీరు ఇమాజిన్ చేయండి. వాళ్ళ నీళ్ళను పాడు చేసేస్తున్నారు, అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ని పాడు చేసేస్తున్నారు, అన్ని చోట పాడు చేస్తున్నారు. ఈరోజు చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఎథిక్స్ లేకుండా బతుకుతున్నారు మన వాళ్ళు అక్కడ. इंडिया का नया कंटेंट क्रिएटर, कंटेंट के नाम पर गालियां, ठरक और नेशनलिज्म का चोगा। एक भाई ने सोचा होगा कि हिंदी में अभद्रता कर रहा हूं, गाली बक रहा हूं, रेप थ्रेट्स दे रहा हूं, अपना गवार स्वैग दिखा रहा हूं, तुर्की के लोगों को क्या समझ में आने वाला है। उसे डिटेन कर लिया। अब बेचारा मलिक एंड्रयू टट्टे तो ना बन पाया, बाल पहले से ही नहीं थे, अब इज्जत भी जाती रही। पुलिस की खातिरदारी के बाद सनग्लास उतार कर माफी वीर बन गया वो। Lütfen beni affedin, lütfen beni affedin, lütfen beni affedin. से कोई टूरिस्ट है जो विदेश जाकर भारत का नाम बदनाम कर रहा है। रूप भी बन गए हैं। शोर शराबे में, लाइन तोड़ने में, चोरी चकारी में, पंगे लेने में हम सबको बहुत मीलों दूर पीछा छोड़कर आगे आ गए हैं। और जब कभी कभार ये सब अभद्रता करते हुए हमें पकड़ लिया जाता है तो मुंह से आह निकलती है। ఎప్పుడైనా గమనించారా? జపాన్కి అక్కడ ప్రతి ఇండివిజువల్ అనేది గుడ్ హ్యాబిట్స్కి అలవాటు పడ్డాడు కాబట్టి వాళ్ళు ఏ దేశం వెళ్ళినా వాళ్ళ ప్రవర్తన అనేది చాలా బాగుంటుందని, వాళ్ళ ప్రవర్తన పైననే వాళ్ళకు అంత మంచి వీసాకు ఒక వాల్యూ ఇవ్వడం అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ఒక ఇండివిజువల్ పని చేశాడు కాబట్టి. వాడు చెత్త వేయడు, ఉంచడు, ఎన్వైరన్మెంట్ని పాడు చేయడు, నీళ్లను పాడు చేయడు. కానీ మన వాళ్ళు లాస్ట్కి ఆ లండన్ ఉన్న ప్రాంతంలో కూడా అంటే గోడల పైన తెలుసు కదా, గోడల పైన ఎర్ర రంగు పూసేసారంట. ఎర్ర రంగు అంటే ఏంటి? నోట్లకి వెళ్ళి ఉంచేది పాన్ పరాగులు. నీళ్ళను పొల్యూట్ చేస్తున్నారు, ఎన్వైరన్మెంట్ని పొల్యూట్ చేస్తున్నారు, బయట వ్యతిరేకంగా మారిపోతున్నారండి. ఒక డిఫరెంట్గా మన ఇండియన్ అంటే బయట దేశంలో ఒక వాళ్ళ ఆలోచన అంతా డిఫరెంట్గా మారిపోతుంది. This video of a group of Indian tourists dancing at a popular tourist attraction in Thailand has been going viral, with many criticizing their behavior as lacking in basic civic sense. The video exploded online amid a slew of similar clips showing Indians dancing or playing loud music in public places abroad. A few days ago, a video went viral showing a group of Indian men playing loud music and dancing on the streets of Toronto, causing what many thought was a public disturbance. The video was shared by an Indian who slammed the men for turning foreign countries into noisy street corners. Around the same time, a video from UAE's Burj Khalifa showed a group of Indian tourists doing Garba on the Bollywood song Chogara Tara. The tourists were all in yellow t-shirts and the video quickly went viral, again igniting a debate over civic sense among Indians, with some Desis saying stop embarrassing us and others saying that the sanctity of public places needs to be respected. A group of Gujarati tourists in Austria also found themselves at the receiving end of the internet's fury after a video showed that they insisted that the local street performers play a Garba song so they could dance on a public street. రీజన్ ఎవరు చెప్పండి? దీంట్లో ఏ మతానికి నేను చెప్తలేను, ఏ కులానికి చెప్తలేను. నేను ఇక్కడ ఒక భారతీయుడిగా చెప్తున్నాను. ఈరోజు బయట దేశంలో మన వాళ్ళు చేసే పనులకు అర్థమవుతుందా? మన వాళ్ళు చేసే పనులకు పరువు మన భారతదేశంలో పోతుంది కదా. మన భారతదేశంలోనే మనం కొట్టుకొని చస్తున్నాము. నేను ఈ వర్గానికి ఆ వర్గానికి చర్చిలు ఉండొద్దు, మస్జిద్లు ఉండొద్దు, వాళ్ళు ఉండొద్దు, దళితులు ఉండొద్దు అని అంటే ఇంకా భారతదేశంలో ఉన్న భారతీయులు ఎక్కడ పోవాలి? మూల నివాసులు ఎక్కడ పోవాలి? వీళ్ళను కూడా గబ్బు లేపేస్తున్నారండి. ఛత్తీస్గఢ్లో
ఎంత దారుణంగా క్రైస్తవులపైన అటాక్ జరిగిన తర్వాత భీమ్ ఆర్మీ ఎంట్రీ కొట్టేసింది. बजरंग दल के गुंडों के द्वारा लगातार मसीह समाज के लोगों पर झूठा धर्मांतरण का आरोप लगाकर उनके प्रार्थना स्थलों में घुस करके बेजबरन का उन्हें मारपीट किया जा रहा है और आरोप उनके पास किसी प्रकार का प्रमाण नहीं होने पर भी धर्मांतरण का लगा करके लगातार माताओं को बहनों को मारा पीटा जा रहा है. భీమ్ ఆర్మీ ఎంట్రీ కొట్టిన తర్వాత భీమ్ ఆర్మీకి సంబంధించిన అధ్యక్షుడిని రాత్రికి రాత్రే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్లారో తెలియదంట. భీమ్ ఆర్మీకి సంబంధించిన ఎప్పుడైతే ఈ సంస్థ అనేది ఒకేసారి వచ్చి రోడ్ పైన ప్రదర్శన ధర్నా చేసిందో రాత్రి వదలడం జరిగిందండి. ఎలా జరుగుతున్నాయో మీరు ఇమాజిన్ చేసుకోండి సిచ్యువేషన్స్ని. ఫ్రెండ్స్, గొడవలు కొట్లాటలు తెగించుకుందాము అని అంటే ఈ పార్టీకి చాలామంది ఎన్నో విధాలుగా డివైడ్ అయిపోయేవాళ్ళు. కానీ ఎంత బాధ ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా తన్నించుకుంటున్నారే కానీ వాళ్ళపైన దాడి మాత్రం చేస్తలేరండి క్రైస్తవులు. నిజంగా ఇలాంటి క్రైస్తవులకు సెల్యూట్ కొట్టాలండి. కానీ ఒకటి మాత్రం మర్చిపోద్దు, సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చూపెట్టడానికి కారణం కూడా ఇదే. వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.